ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. పురస్కరించుకుని ఆయన కుటుంబానికి ఆదరణ కలిగే విధంగా కొన్ని ఆదరణకరమైనటువంటి మాటలు పలుకుటానికి ఈ సభను ఏర్పాటు చేశారు ప్రభువా. ప్రభువా, మేము మాట్లాడే ప్రతి మాట కూడానైనా వింటున్న ప్రతి వారికి బంధుమిత్రులకే కాకుండానైనా తన కుమారులకి కుమార్తెకు నాయన ముఖ్యంగా తన సతీమణికి ప్రభువా బంధుమిత్రులందరికీ కూడా ఆదరణ కలిగే విధముగా నాయన నా నోటి ద్వారా మీ మాటలు ఉంచి ప్రభువా విన్న ప్రతి వారు కూడా ఆదరణ కలిగే విధముగా ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఎప్పుడైనా కొంచెం ఇలాంటి సమావేశాల్లో సమయం అనేది ఉండదు. సమయం అనేది ఉండదు. అయితే పాస్టర్ గారికి నేను ముందే చెప్పాము, పాస్టర్ గారు చాలామంది దైవ సేవకులు వస్తారు లేదా బంధుమిత్రులు వస్తారు, వారికి సమయం ఇవ్వాలి అని చెప్పి బాబురావు గారి నుంచి నేను మాట్లాడాలంటే ఈరోజు నేను అనుకున్న అలాంటి అవకాశం నేను మాట్లాడనని ముందు నుంచి చెప్పాను. మాట్లాడాలని అనుకుంటే నేను ఎక్కువసేపు మాట్లాడాలి అసలు యాక్చువల్గా బాబురావు గురించి. ఎందుకంటే ఎవరికి తెలియనటువంటి విషయాలు, తన కుటుంబ సభ్యులకు కూడా తెలియని విషయాలు ఏంటంటే బాబురావుకి తన వివాహం కాకముందు నుంచే మేము చాలా ఎంత క్లోజ్ అంటే ఒక మరణకరమైనటువంటి విషయంలో మేము ప్రయాణిస్తున్నప్పుడు బాబురావు తన సహోదరుడైనటువంటి నాగేశు మేము కూడా మీతో మరణించడానికి సిద్ధమైనటువంటి వాళ్ళముగా ఉన్నాము అని చెప్పేసి మాకు సహకరించి మాతో కూడా ఆ విషయంలో పార్టిసిపేట్ చేశారు. చాలామందికి ఆ విషయం తెలియదు. దాని గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడాలనుకున్నా కానీ సమయం లేదు కాబట్టి ఆ విషయం గురించి నేను చెప్పను. కాకపోతే బాబురావు తన యవ్వన ప్రాయంలోనే బాబురావుతో ఎక్కువగా కలిసి జీవించింది నేనే. మీ అందరికి కూడా చాలామందికి తెలియదు. బాబురావు నేను 5 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నాం తన సతీమణితో సహా. బాబురావులో 5 సంవత్సరాలు నేను చూసిన విశిష్టత అనే దాని గురించి మాత్రం నేను మాట్లాడాలనుకుంటున్నాను. అయితే మొట్టమొదటిగా మాట్లాడినటువంటి ప్రకాష్ గారు పేటేరు నుంచి వచ్చాడు. ఆయన మంచి చక్కని మాటలు చెప్పాడు. పరలోక రాజ్యంలోకి వెళతాడా లేదా అనే దాన్ని సందిగ్ధంగా ఆయన మాట్లాడి వదిలిపెట్టారు. మరి అనేక మంది చూస్తానికి వచ్చారు, నాకు చాలా ఏడుపు వచ్చేసిందని చెప్పేసి భాస్కరరావు గారు నిజంగా ఆయన చాలా ప్రేమించాడు కాబట్టి ఆయన కూడా చెప్పాడు. ఇప్పటిదాకా పాస్టర్ గారు మాట్లాడుతూ మరణముల గురించి చక్కగా మాట్లాడాడు. అయితే నేను కూడా వాక్యం చెప్పకూడదు కానీ బాబురావు గురించినటువంటి నాతో కలిగినటువంటి సాన్నిహిత్యాన్ని గురించి మాట్లాడాలనుకున్నాను. కానీ వీరు ముగ్గురు మాట్లాడిన దానిని బట్టి నేను మీ అందరికీ కూడా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అసలు మరణముల గురించి మనం తెలుసుకోవాలంటే బాబురావు మరణించిన ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు కదా, ఇందులో ఎంతమంది బాప్తిజం తీసుకున్నారు చేతులు ఎత్తండి. బాప్తిజం తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి, సిగ్గుపడకుండా చేయి ఎత్తండి. మీరందరూ బాప్తిజం తీసుకున్నారు. ఒక్కసారి చేయి దింపి మీలో దేవుని యొక్క రాకడ ఇప్పుడు వచ్చినట్లయితే నేను దేవుని చేత ఆకర్షించబడి మధ్యాకాశంలోనికి వెళతానన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి ఎత్తండి. ఎత్తలేరు. నేను కూడా ఎత్తలేరు, మీకు తెలియదేమో. నేను చెయ్యెత్తమని నేను ఎత్తను. ఎందుకంటే మన యొక్క రహస్య పాపములు మనకు మాత్రమే తెలుస్తాయి, దేవునికి మాత్రమే తెలుస్తాయి. నోటి మాటలతో ఉచ్చరించే దానికంటే మనము చేసే క్రియలు, మన యొక్క నీతి క్రియలు ఏమిటనంటే అప్పుడు నన్ను నేను అంతరంగంగా పరీక్షించుకుంటే నేను చెయ్యెత్తను. ఎవరు ఎత్తకూడదు కూడా. దేవుణ్ణి ఛాలెంజ్ చేయకూడదు, దేవుడు అనుగ్రహిస్తేనే. అయితే మరణాన్ని గురించి కొన్ని విషయాలు ప్రసంగి 3వ అధ్యాయం 19వ వచనం నుంచి చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినాలమ్మా, జాగ్రత్తగా వినాలి. మళ్ళీ మొదటి నుంచి చదువమ్మా.
ఆ, 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 చాలమ్మా. తర్వాత 7వ వచనం 12వ అధ్యాయం 7 ఏమంటాడు? మొన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని యొద్దకి చేరును అన్నాడు. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినండి. అప్పుడు మీకు మీరే బాబురావు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అనే విషయాన్ని మీరే క్లారిటీ వచ్చేస్తుంది. ఏమని అంటున్నాడంటే, నరులకు ఏదైతే సంభవిస్తుందో అదే మృగములకు కూడా సంభవిస్తుందట. వారికిని, మనుషుల గురించి అంటున్నాడు, వారికిని, మృగాల గురించి ఏమంటున్నాడు? వాటికిని కలుగునది ఒకటేనట. ఆ ఇద్దరికి కలిగేది ఒకటేనట. నరులు చచ్చునట్లుగా మృగములు కూడా చచ్చును అంటున్నాడు. చూడండి, సొలొమోనుతో దేవుడు ఎంత కఠినమైన మాటలు మాట్లాడుతున్నాడు. నరులు చనిపోవునట్లుగా మృగాలు కూడా చనిపోతాయి అనే మాట అనొచ్చు కదా, అట్లాంటి లేదు. నరులు చచ్చునట్లుగా మృగాలు కూడా చచ్చును అంటున్నాడు. చచ్చును. నరులకు జీవులకు కూడా ఒకటే ప్రాణమట. మన అందరికీ కూడా జీవులకు గాని మనకు గాని ఒకటే ప్రాణమట. నరులకు ఏమీ ఎక్కువ లేదట. సమస్తమును కూడా వ్యర్థం అంటున్నాడు. అయితే ఇరువురు మరణించి ఒకే స్థలానికి వెళ్ళిపోతారట. మృగాలు గాని నరులు గాని మరణించి ఒకే స్థలానికి వెళ్ళిపోతారట. సమస్తమును మంటిలో నుండి పుట్టెను. సమస్తమును మంటిలో నుండి పుట్టెను. మరి ఇక్కడ ఏమంటాడంటే తర్వాత, పోవును, నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోవునో లేదో, మృగముల యొక్క ప్రాణము భూమికి చేరునో లేదో అంటాడు. ఎవరికి తెలియను అంటాడు. చూడండి, ఇక్కడ చెప్పిన మాటని అర్థం చేసుకోండి. నరులకి ఆత్మ పరమునకు ఎక్కిపోవునో లేదో, మరి జీవుల యొక్క ప్రాణము భూమికి వెళుతుందో లేదో అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు మనందరికి కూడా ప్రతి ఒక్కరిని పుట్టించినటువంటి వాడు దేవుడు. అందరూ పుట్టినాం. అందరికీ కలగబోయేది ఏమిటంటే మరణము. ప్రతి ఒక్కరికి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరికీ కూడా కలిగేది ఏంటంటే మరణం అనేది సంభవిస్తుంది. తప్పనిసరిగా పుట్టిన ప్రతివాడు కూడా మరణించాల్సిందే. అయితే మరణాన్ని గురించి ఏమని చెప్పాడంటే, ఇక్కడ ప్రసంగి గ్రంథంలో ఏమని చెబుతున్నాడంటే, నరులకి ఆత్మ ఉన్నదయ్యా, ఆత్మ పరమునకు వెళుతుందో లేదో తెలియదు, మృగాలకి మాత్రము వారి యొక్క శరీరం భూమిలోకి వెళుతుంది, ప్రాణము భూమిలోనికి వెళుతుందో లేదు అంటాడు. జీవం భూమిలోకి వెళుతుందో లేదో అంటాడు. ఆత్మ అనేటువంటిది మనుషుల గురించి మాత్రమే దేవుడు మాట్లాడాడు. మనుషుల గురించి మాత్రమే దేవుడు ఆత్మ ఉన్నదని చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇరువురు కూడా భూమికే చేరుతారంటాడు. మీరు బాగా అర్థం చేసుకోండి. దేవుడు సృష్టిలో ఆరంభంలోనే నరులను సృజించేటప్పుడే, ఆది కాండంలో మీరు చూస్తే ఏమని చెబుతాడంటే, నరులను సృజించేటప్పుడు దేవుడు ఎలా సృజించాడండి? ఎలా సృజించాడు దేవుడు? మొట్టమొదటగా తన స్వరూపమందు సృష్టించాడు. దేవుడు తన స్వరూపమందు నరులను సృజించాడట. అయితే నేల మట్టి నుంచి మనుషుని తీసి ఒక శరీరమును తయారు చేశాడు. శరీరముగా ఉన్నప్పుడు మట్టి నుంచి మనుషుని దేవుడు తయారు చేసినప్పుడు అంటాడు, ఏమని చెబుతాడంటే 2వ అధ్యాయం 7వ వచనంలో చూడొద్దు కానీ ఏమని చెబుతాడు? నరులను మట్టితో తయారు చేసి జీవవాయువుని ఊదగా నరులకు ఊదగా జీవాత్మ ఆయను అంటాడు. ఏమి చేశాడు దేవుడు? జీవము కలిగిన వాయువుని ఊదగా, జీవము కలిగిన ఆయువుని ఊదగా జీవాత్మ ఆయను. అంటే జీవాత్మ, జీవించేటువంటి ఆత్మ. మనిషిలో ఏముంటుందండి? శరీరము, ప్రాణము, ఆత్మ ఉంటాయి. జంతువులకి ఏముంటాయి? ప్రాణమును, శరీరం మాత్రమే ఉంటాయి. ఆత్మ వారికి లేదు. ఇప్పుడు ప్రసంగి 3లో చదివినంతా కూడా ఆత్మ గురించి చెబుతుంది. ఏంటంటే,
మనుష్యులకు మాత్రమే అనుగ్రహించబడింది ఆత్మ, జంతువులకు మాత్రం లేదు. మనుషులకి అప్పుడే నిద్రపోతున్నారు, 1 గంట దాకా అన్నారు పాస్టర్ గారు. ఇంకా నేను త్వరగా ముగించేసేస్తాను. ఎందుకంటే 3 సహోదరులు మాట్లాడారు, దాని క్లారిఫికేషన్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను, జాగ్రత్తగా వినండి. అయితే ఆత్మ అనేటువంటిది ఒక్క మనుషులకు మాత్రమే ఇవ్వబడింది, జంతువులకు లేదు. మరి జంతువులను ఎలా సృష్టించాడు చెప్పండి దేవుడు? జంతువులను దేవుడు ఎలా సృజించాడు? నేల మట్టి నుంచి మనుషుని తీసి ఆయన నాసికారంధ్రంలో జీవవాయువును ఓదగా జీవాత్మ ఆయన అన్నాడు. జంతువులను ఏమని చెప్పాడు? భూమి నుంచి జంతువులు కలుగగాక అన్నాడు. ఆ విధంగా అయిపోయింది. భూమి నుంచే జంతువులు వచ్చేసినాయి. మనుష్యుని మాత్రము క్రూరముఖములను జీవములను కలిగినవన్నీ కూడా ఆదికాండం 1వ అధ్యాయం 24లో చెప్తాడు. అది ఏమనంటే అవన్నీ కూడా భూమి నుంచి కలుగుగాక అన్నాడట. జంతువులన్నీ కలిగిపోయినాయి, క్రూరముఖములన్నీ వచ్చేసేసినాయి, జీవరాశులన్నీ వచ్చేసినాయి అట. భూమి నుంచే వచ్చేసినాయి అవి కూడా. ఇరువురు కూడా ప్రాణము పోయిన తర్వాత మట్టిలోకే వెళ్ళిపోతారు, జంతువులు కూడా, మనం కూడా వెళ్ళిపోతామట. రెండిటికి కలిగే గతి ఒక్కటేనట. అయితే మనకు మాత్రము జీవాత్మ అనేటువంటి ఒక ఆత్మను దేవుడు దయచేశాడు. ఈ ఆత్మ అనేటువంటిది దాని గురించి మనం చూస్తే జీవాత్మ, ఈ జీవాత్మ అనేటువంటిది పాత నిబంధన కాలంలో యేసు ప్రభువారు శిలువ మరణం పొందక ముందు ఏమిటంటే ముకుతుల లోకం అనేది ఒక లోకం ఉండేది. దాంట్లో పాతాళం అనే ఒక భాగం ఉంటుంది, చెర అనేటువంటి ఒక భాగం ఉంటుంది, ఇప్పుడు చెప్పినటువంటి అగాధం అనేది ఒకటి భాగం ఉంటుంది, బిలం అనేటువంటి భాగము, 4 భాగాలను కలిపి మృతుల లోకం అంటారు. ఆ మృతుల లోకములో ఇక్కడ ఏమిటంటే పాతాళమునకు ఎవరు వెళ్ళేవాళ్ళు అంటే, ఇక్కడ నీతిమంతులుగా కాకుండా ధర్మశాస్త్రానుసారముగా దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడవకుండా ఎవడైతే జీవించి మరణిస్తాడో వారంతా కూడా పాతాళంలోకి వెళ్ళేవాళ్ళు. ఎవడైతే నీతిమంతులుగా జీవించి దేవుని వాక్యానుసారముగా జీవించాడో వాళ్ళంతా కూడా చెరలోనికి వెళ్ళిపోయారు. లాజరు చెరలో ఉన్నాడు, అక్కడ ధనవంతుడేమో పాతాళంలో ఉన్నాడు. అలాగే అగాధము, మా ఇరువురి మధ్య అగాధం ఉందన్నాడే, అగాధములో ఎవరున్నారంటే అగాధములో సాతానును పడవేశాడు. అదంతా కూడా వాక్యానుసారంగా చెప్తాను, సమయం లేదు. బిలం అనేది ఇంకొకటి ఉంది, దేవదూతలు పాపము చేసినప్పుడు పడద్రోయబడినది బిలం. అట్లా 4 భాగాలను కలిపి పాతాళం, మృతుల లోకం అంటారు, షియోల్ అంటారు. అయితే ఇక్కడ యేసు ప్రభువారు మరణించిన పిదప పాతాళంలో ఉన్నటువంటి ఆత్మలన్నిటిని తీసుకుని వెళ్ళి నీతిమంతుల ఆత్మలన్నీ కూడా చెర అంటారు, ఆ చెరంతా కూడా పట్టుకుని చెరగా పట్టుకుని పరదైసుకు తీసుకుని వెళ్ళిపోయారు. మరి మిగిలిన వాళ్ళు పాపంలో ఉండి మరణించిన వాళ్ళ ఆత్మలన్నీ కూడా ఎక్కడున్నాయండి? అవన్నీ కూడా పాతాళంలో ఉంది. ఇప్పుడు కూడా మనిషి మరణించినట్లయితే తాను జీవించిన కాలంలో అతడు గనక నీతి కార్యములు చేసి దేవుని వాక్యానుసారంగా జీవించినట్లయితే అతని యొక్క ఆత్మ మరి పరలోకములకు అంటే పరదైసుకు వెళ్ళిపోతుంది. పాపములో జీవిస్తే పాతాళానికి వెళ్ళిపోతుంది. పాతాళములోకి వెళుతుందే కానీ నరకం అనేది లేదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నరకం అనేది లేదు, యాతన పడే స్థలమే. పాతాళం అంటే యాతన పడే స్థలమే. తీర్పు తర్వాత మాత్రమే ఈ మేకల మందగా వచ్చినటువంటి నా ఎడమ చేతి నుంచి వచ్చిన ఈ ప్రజలు చేసిన పాపములను బట్టి వీరిని తోసివేయండి అంటాడు. అక్కడ ఏడ్పును పండ్లు గొరుగుటయి ఉండును అంటాడు దేవుడు. అది నరకము. తీర్పు దాకా కూడా యాతన పడతా ఉంటారు. ఆ ధనవంతుడు కూడా యాతన పడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఇతనున్నాడు చూడండి, మరి అతను ఏమిటి? నెమ్మది పొందే స్థలము పరదైసులో. పరదైసు అనేది నెమ్మది పొందే స్థలం. కాబట్టి అండి, మనం ఎక్కువగా ఇక్కడికి వచ్చిన మనమందరం కూడా కుటుంబ సభ్యులతో పాటు మనము కూడా ఆదరణ కలిగే విధంగా ప్రతి ఒక్కళ్ళు మనం మరణించాల్సిందే. మరణించిన మనము మన యొక్క ఆత్మలని కూడా పరదైసుకు వెళ్ళే విధంగా ఉండాలి. పరదైసుకు వెళ్ళాలంటే ఇప్పుడు మనము బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎంతమంది చేతులెత్తండి పరలోకానికి వెళతామంటే చెయ్యెత్తలేకపోయాం కదా. అంటే మనలో బాప్తిజము తీసుకున్నంత మాత్రాన కూడా మనమంతా కూడా పరదైసుకు వెళ్ళలేము. ఎందుకని వెళ్ళలేము? మనము అక్కడికి బాప్తిజం తీసుకోండి అయ్యా, రక్షణ పొందండి అయ్యా, అది మొదట పెట్టని దేవుడే చెప్పాడు. అయితే పాత నిబంధన కాలంలో మన పూర్వీకులు ఉన్నారు, వాళ్ళకి అసలు వాక్యమే తెలియదు. అయితే వారంతా నరకానికి వెళ్ళిపోతారా? నేను వాక్యం ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి అవన్నీ వాక్యానుసారంగా చెప్పలేను, కానీ వెళ్ళరు. దేవుని ధర్మశాస్త్రంలో చెప్పబడినట్టుగా నీతి కార్యములు చేసేటువంటి వాళ్ళందరూ కూడా పరదైసుకి వెళ్ళిపోయారు. అప్పుడు తీసుకుని వెళ్ళిపోయాడు దేవుడు.
ఇప్పుడు కూడా నీతిమంతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారంట. ఎవరు నీతిమంతులయ్యా అంటే, ఎవరు నీతిమంతులండి? దేవుని వాక్యానుసారంగా నడిచిన వాడు నీతిమంతుడు. ఎవడైతే దేవుని వాక్యానుసారం అంటే దేవుని ఆజ్ఞానుసారంగా నడిచేవాడు నీతిమంతుడు. దేవుని ఆజ్ఞ అంటే చూస్తే మన పరిశుద్ధ గ్రంథమంతా కూడా పరిశీలిస్తే దేవుని ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ ప్రేమ. ఏ మనిషి అయినా సరే ప్రేమ కలిగి ఉండాలి. నేను ఎప్పుడు ప్రసంగించినా కూడా ప్రేమను గురించి ఒక మాట అని చెప్తాను. ఎప్పుడు కూడా ప్రేమ కలిగి జీవించాలి. ఎలాంటి ప్రేమ? నేను నిన్ను ప్రేమించినట్టుగా నీవు కూడా ఇతరులను ప్రేమించయ్యా అన్నాను. ఇప్పుడు బాబురావు మరణాన్ని గురించి నాకు నిన్నగాక మొన్న నేను అక్కడ కూర్చున్నాను. ఒక సహోదరుడు వచ్చి నా పక్కన కూర్చున్నాడు. ఆయన చెప్పారు, చాలా ముండోడయ్యా, యాక్సిడెంట్ జరిగిందనేది నాకు మొన్నటి దాకా అక్కడికి ఎప్పుడో జరిగిందంట, ఏదో దెబ్బలు తగినాయి అంట విన్నాను. మరణము, బాబురావు మరణం ఎలా జరిగిందంటే, తనని ఆటో కొట్టిందట. ఆటో కొడితే పడిపోయాడట. ఆటో కూడా పారిపోతున్నాడట. పారిపోతుంటే నా ఇంటి ముందే ఆటో కొట్టి వెళ్ళిపోతుంటే వాడిని పట్టుకుని వచ్చానయ్యా నేను. వాడిని తీసుకుని వచ్చినప్పుడు బాబురావు కోలుకుని లేచి కూర్చున్నాడు. బాబురావు దెబ్బలు తగిలి హాస్పిటల్కి వెళ్దామని చెప్పాను. అయితే హాస్పిటల్కి వద్దు అని చెప్పాడు. మన హై స్కూల్ దగ్గర మెయిన్ రోడ్లో, ఆయన పేరు కూడా పడాలి, ఏదో పేరు ఉంది నాకు గుర్తులేదు. ఆయన చెప్పాడు, నేను మీ పేరేంటని ఆయన చెప్పినటువంటి మాట. అయితే అక్కడ జరిగిన తర్వాత చాలాసేపటికి ఎక్కడిగా వెళుతున్నావు ఆటోవాడా అని చెప్పి ఆపేసి వాడిని అక్కడ ఉంచేసేసి హాస్పిటల్కి తీసుకెళ్ళమని అంటే బాబురావు అన్న మాట ఏంటో తెలుసునండి. తాను పలికిన ప్రేమ కలిగిన మాట ఏం మాట్లాడాడు? సార్ వద్దులండి, వాడిని పానిచ్చేసేయండి, వాడిని పానిచ్చేసేయండి అయ్యా. అయినా ఆపేశాడట. అయినా కూడా పానీయొద్దని చెప్పినా కూడా బాబురావే స్వయంగా ఆటోని వదిలేశాడు. బాబురావే వదిలేశాడట. అయితే అది ప్రేమ కలిగింది. బాబురావుతో నాకున్న సాన్నిహిత్యంలో 5 సంవత్సరాలు మేము చూసినటువంటి దాంట్లో, కలిసి హైదరాబాద్లో ఉన్నప్పుడు జరిగినప్పుడు వాటిలో కూడా వాడులో నేను చూసింది ఏంటంటే, చాలా కష్టజీవి, ఎంతో కష్టజీవి. ఎవ్వరు చేయనంత కష్టాన్ని పడతాడు. ఎప్పుడు కూడా మనిషి ఉన్నప్పుడు ఒక విధంగాను, మనిషి లేనప్పుడు ఒక విధంగా చేసేవాడు కాదు. ఒక పనికి నియమించి వెళ్ళిపోతే కళ్ళు మూసుకుని మళ్ళీ ఆ పని కంప్లీట్ అయిపోయేది దాని దగ్గర. అనేక మంది నా దగ్గర ఇప్పుడు పని చేసేవాళ్ళు ఉన్నారు. నేను ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటారు, నేను వెళ్ళినప్పుడు అది వాడు పలానా వాడు పని చేయకుండా తాక్కున్నాడు అంటారు. అంటే అది అసూయ, ద్వేషం, ఒకటి మీద ఒకటి చాడీలు చెప్పుకోండి. నేను ఏం పట్టించుకోను. బాబురావులో అలా ఎప్పుడూ లేదు. ఎందుకంటే నేను మాట్లాడే ప్రతి మాట కూడా తన భార్య వింటూ ఉంది, తన భార్య కూడా తనతో పాటు ఉంది. వాళ్ళు ఇరువురు కూడా మంచి సతీమణి, ఎంతో యోగ్యురాలు. తన మాటకి ఎప్పుడు జవదాటేది కాదు. తను కూడా ఎంతో కష్టపడి పని చేసింది. వాళ్ళు ఇరువురికి అప్పగించిన పనిని వాళ్ళు కంప్లీట్ చేసేవాడు. అలా కష్టపడటమే కాకుండా అసూయ, ఇందాక ఆయన చెప్పారు, ఎవరిని కూడా అసూయ ద్వేషాలు లేకుండా, ఎవరి మీద కూడా ద్వేషం లేకుండా ఉంటారు. ఇష్టమైతే వెళతాడు, మీరు చెప్పినట్లున్నారు, ఇష్టమైతే వెళతాడు సహాయపడదామని, లేదంటే తనకు దారి తను చూసుకుంటాడు, ఇంట్లో కూర్చుంటాడు, కాంట్రవర్సీస్లో వెళ్ళడు. అది బాబురావులో ఉన్నది. అంటే బాబురావులో అలాంటి క్వాలిటీతో పాటు తనని ఆటో వాడు కొడితే వాడు నన్ను కొట్టి పారిపోతున్నాడని పట్టుకుని వస్తే వెళ్ళిపోని అయ్యా అని చెప్పి బతిమలాడి పంపించేశాడు. అంటే ఏముంది? ఎదుటివాడిని ప్రేమించే మనస్తత్వం ఉన్నది. ఎదుటివాడిని ప్రేమించే మనస్తత్వం అంటే దేవునికి ఇష్టమైనటువంటి కార్యము. ఎదుటివాడిని ప్రేమించమనే దేవుడు చెబుతుంది. నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటావయ్యా? నిన్ను ఎట్లా ప్రేమించుకుంటున్నావు అలా కొంచెం ఎదుటివాడిని కూడా ప్రేమించయ్యా. అందుకనయ్యా, నేను నన్ను ప్రేమించుకోలేదు, నేను మిమ్మల్ని ప్రేమించడానికి వచ్చాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరు కూడా ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోండి. అలా బాబురావులో ఉన్నటువంటి మంచి కార్యం ఏదంటే, ఎదుటివాడిని ప్రేమిస్తాడు, ఎదుటివాడిని ద్వేషించడు, ఎదుటివాడికి చేతనైతే మేలు చేస్తాడు. మేము ఈ ఆటో గురించి రాత్రి 12 గంటల దాకా మాట్లాడుకుంటాము. ఆటో నంబర్ పట్టుకోండి అని మా అమ్మాయి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఆటో నంబరు ఆయన తెలిసి ఉంటే అడగండి. మా అమ్మాయి ఇన్సూరెన్స్ కంపెనీలు చేస్తుంది. ఇప్పుడు ఆ ఆటో మీద ఫైల్ చేయక్కల, చాలా ఎక్కువ ఇన్సూరెన్స్ తెప్పించేద్దాం, ఆటో నంబర్ పట్టుకోండి అంటే, అమ్మ ఆయన వస్తే రేపు మాట్లాడతాలే, ఆటో కూడా వెళ్ళిపోయి ఉంటాడు అంటే ఆడికి ఇన్సూరెన్స్ కూడా ఉండకపోయినా పర్వాలేదు, కంపెనీ ఇస్తుంది అని చెప్పి దాని గురించి డిస్కషన్ రాత్రి అంతా చేస్తూ ఉన్నాం. బాబురావు నీతిమంతుడిగానే జీవించాడు. నాకు తెలిసినంత వరకు ఎదుటివాడిని ప్రేమించే మనస్తత్వం. కాబట్టి నీతిమంతుడైనటువంటి వాడుని, యోగ్యుడైనటువంటి వాడు. మీకు ఒక వాక్యం ఉంది, నేను అది రిఫరెన్స్ ఇప్పుడు చెప్పలేను. ఆ వాక్య భావం ఏంటంటే,
ఏమని చెబుతాడంటే, నీతిమంతుడైనటువంటి యవ్వనస్తుడు మరణించినచో నా వెలుగులోనికి ప్రవేశించును. వెలుగు అంటే దేవుడే. దేవుని దగ్గరికే వెళ్ళిపోతారట. ప్రవేశించును. దానిని చూసి మీరు చింతించవద్దు, ఎందుకంటే అతడు నా వెలుగును చూసి నా వెలుగులోనికి వచ్చేసాడని అంటాడు దేవుడు. అయితే ఇహలోకపరముగా ఈ లోకములో ఎంతో ఆశీర్వదించబడి ధనవంతుడైనటువంటి వాడు ఆయుష్కాలం ఎంతో ఎక్కువగా ఉంచుకుని ఇక్కడ ఎంతో సంతోషంతో జీవిస్తున్నప్పటికీ కూడా తాను ఇక్కడ మాత్రమే సంతోషిస్తాడు. అతడు ఇక్కడ అతిశయించవలసినదే గాని నా రాజ్య వారసత్వమును జీవమును పొందుకోలేడు అని అంటాడు. నాకు ఆ రెఫరెన్స్ గుర్తులేదు. నేను వాక్యం చెప్తాను అనుకుంటే ప్రిపేర్ ఇచ్చి మీకు చెప్పాలనుకున్నాను ఆ వాక్యం. ఇక్కడ ఏమన్నాడు, నీతిమంతుడైనటువంటి యవ్వనస్తుడు మరణించినట్లయితే వాడు నా వెలుగులోనికి ప్రవేశిస్తాడు. అతడు వెలుగులోని కంటే నిత్య జీవములోనికి ప్రవేశిస్తాడు. అదే ధనవంతుడై ఉండి కూడా మరి దేవునికి నీతిమంతుడిగా కనుక జీవించకుండా ఉంటే, అంటే వాక్యానుసారంగా జీవించకపోతే వాడు ప్రయాస వ్యర్థమే అంటారు. చూడండి, మరి బాబురావుకి 55 సంవత్సరాలే, యవ్వనస్తుడు. చాలా దుఃఖకరమైనటువంటి విషయమే. కుటుంబంలో పిల్లలు ప్రయోజకులైనప్పుడు వారి ప్రయోజనాన్ని అనుభవించేటువంటి విధంగా అక్కడ వాడికి అవకాశం దొరకలేదు. చిన్నప్పటి నుంచి కష్టజీవే. ఇప్పుడు పిల్లలు సంతోషంగా తనని చూసుకుందాం అనుకుంటే ఆ సంతోషాన్ని పొందలేకుండానే వెళ్ళాడు. అయితే దేవుడు అంటాడు, నరుల ఆయుష్ను గురించి ఎప్పుడు దేవుడు పిలుస్తాడో మనకు తెలియదు. అది దేవుని గురించి మనం ఏ మాట్లాడతాం, ఆయన ఇష్టం, నా ఇష్టం అయ్యా అని అంటాడు. కుమ్మరిని గురించి కూడా సామెత చెబుతాడు, నా ఇష్టము, తాను ఏది చేయాలనుకుంటే అలా చేయగలుగుతాడు. కాబట్టి దేవుడు బాబురావుని ఆయుష్ని తక్కువ సమయంలో తీసుకున్నప్పుడు కూడా వాడి యొక్క క్రియలన్నిటిని గురించి కూడా మనం ఇప్పుడు అన్నవారంతా కూడా చెప్పిన దాంట్లో ఆయన ఒక మాట అన్నారు. ఏమన్నారు, ఇంతమంది ఎప్పుడు కూడా రాలేదంటయ్యా, చాలా మంది వచ్చేసారంట. ఏ బాబురావు అంత గొప్పతనం ఉందా? బాబురావు గొప్పతనాన్ని బట్టి అంతమంది వచ్చేసారా? గొప్పతనం కాదు. గొప్పతనం అంటే అతిశయము. తనలో ఉన్న మంచితనమును బట్టి, బాబురావులో ఉన్న మంచితనమును బట్టి అనేక మంది ప్రేమపూర్వకంగా హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచో కారులు వేసుకుని గబగబా బంధువులంతా వచ్చేసారు. చూడండి, అది మనిషిలో మంచితనం అనేది ఉండాలి. మంచితనం అనేది తనలో ఉన్నది. నేను తన 2 కుమారులు కూడా చెప్పేది ఏంటంటే, మనము తండ్రి యొక్క ఆశయాలు, తండ్రిని ఏ విధంగా అయితే అందరూ కొనియాడుతూ తన మంచితనాన్ని గురించి కీర్తిస్తూ ఉన్నారో దాన్ని నిలబెట్టే విధంగా మీరు కూడా ఆ విధంగా ఎదిగి ఫలించాలని, ఈ కుటుంబాన్ని ఇక్కడే ఉంచి తనను కూడా, తన భార్యను కూడా, అంటే వారి యొక్క తల్లిని కూడా చక్కగా చూసుకుంటూ ఆదరించుతూ వాళ్ళు ఇక్కడే జీవించాలని, వారి కుటుంబం అంతా ఏకంగా కలిసిమెలిసి జీవించాలని, ఆ విధంగా జీవించినట్లయితే దేవుడు ఇంకా బహుగా వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడని నేను ఆశిస్తూ, సమయభావం బట్టి నేను ఇక్కడ ఇంతతో ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.